హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పైన 11వ భాగాన్ని వినీతం. రవి కేక్ కట్ చేయబోతూ కేక్ని చూసి ఆశ్చర్యపోతాడు. నందు వైపు కేక్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ఆ కేక్ పై రవి పద్దులు కలిసి దిగిన ఫోటో ఉంది. ఆ కేక్ పై హ్యాపీ బర్త్డే బదులుగా హ్యాపీ ఎంగేజ్మెంట్ డే అని ఉంది. అది చదవగానే బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది రవి పద్దులకి. హర్ష అయితే రవిని నందుని మార్చి మార్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అసలేంటే ఇది? నీకు మా విషయం ఎలా తెలిసింది? ఇప్పటిదాకా వాళ్ళింట్లో కానీ హర్ష కానీ అస్సలు మాకు తప్ప మూడో మనిషికే తెలీదు. నువ్వెప్పుడు తెలుసుకున్నావు తల్లి అని అయోమయంగా అడిగాడు రవి. అబ్బో, మీదో పెద్ద సినిమాటిక్ లవ్ స్టోరీ, మరి ఎవరికీ తెలియకుండా దాచుకున్నారు. మీరెప్పటికప్పుడు మాకు క్లూస్ ఇస్తూనే వచ్చారు. కాకపోతే మిమ్మల్ని ఎవరూ గమనించలేకపోయారు అంటుంది నందు. రవి పద్దు ఒకరినొకరు చూసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి అర్థమైన నందు, సర్లే మరీ ఏడవకండి, చెప్తాన్లే అని చెప్పడం మొదలుపెట్టింది. అసలు నాకు మీ మీద అనుమానం ఎప్పుడొచ్చిందో తెలుసా? రవి పద్దులు ఎప్పుడు అన్నారు. హర్ష చెప్పకపోయినా ఎప్పుడు అన్నట్టుగా పెడతాడు ఫేస్. వాళ్ళని చూస్తూ నవ్వుకుని మళ్ళీ మొదలుపెట్టింది నందు. ఆ రోజు, అదే మా పెళ్ళైన తర్వాత వ్రతం చేసిన రోజు, మా అమ్మా నాన్నలతో పాటు పద్దు కూడా వచ్చిన రోజు. ఆ రోజు నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడుతుండడం, పద్దు పైనుండి చూడడం నేను చూశాను. నేను మళ్ళీ వచ్చేసరికి అది ఏదో, అదే ఎవరినో వెతుకుతూ రూమ్స్ అన్నీ తిరుగుతూ కనిపించింది. ఏంటే అని అడిగితే నీకోసమే అంది. అదేంటి, నన్ను కింద చూసి కూడా వెతకడం ఏంటా అనుకున్నాను. కానీ అప్పుడంతా పట్టించుకోలేదు. తర్వాత అర్థమైంది అది ఆ రోజు వెతికింది తమర్నే అని అంది రవిని చూస్తున్నందు. మళ్ళీ తనే మాట్లాడుతూ, ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని సెట్ చేస్తేనే కదా నా పని అయ్యేది అని నీలో నువ్వు అనుకున్నావు అనుకుంటూ బయటకు అనేసావు. నాకు నువ్వు చెప్పింది అర్థం కాక నిన్ను పిలిస్తే ఏదో ఆలోచిస్తూ నాకు డిన్నర్ ప్లాన్ చెప్పేసి వెళ్ళిపోతూ పద్దుని తీసుకొని రమ్మన్నావు. నేను పద్దు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అని నేను హర్ష గారికి కూడా చెప్పలేదు ఎప్పుడు. అలాంటిది నువ్వు తన్ని తీసుకొని రమ్మన్నావు. నువ్వు వెళ్ళిపోయాక అప్పుడు గుర్తుకొచ్చింది నిన్ను అడుగుదాం అనుకున్న విషయం. వెంటనే నీ క్యాబిన్కి వచ్చా. నువ్వు ఎవరికో టెక్స్ట్ చేస్తున్నావు, అది కూడా చాలా హ్యాపీగా. సరేలే అని నేను బయటకు వచ్చేసా. నా క్యాబిన్లోకి వెళ్ళబోతూ పక్కన క్యాబిన్ చూసేసరికి పద్దు ఫోన్ చూసుకుని పిచ్చి దానిలా గంతులేస్తుంది. అప్పుడు నాకు కాస్త అనుమానం బలపడింది. నా చైర్లో కూర్చుని మొత్తం అన్నీ కనెక్ట్ చేసుకొని చూసేసరికి అర్థమైంది మీ ఇద్దరు స్క్రిప్ట్ రాసుకుని యాక్ట్ చేస్తున్నారని. కానీ అప్పుడే కన్ఫర్మ్ చేసుకోకూడదని ఆగా. ఇంతలో మధ్యాహ్నం పద్దు ఏదో అడగడానికి వచ్చి తన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది. అప్పుడే తమరు ఏదో మెసేజ్ పెట్టారు. దాని ఫోన్ తీసుకొని చూసేసరికి నీ కాంటాక్ట్కి మీ ఇద్దరి ఫోటో కనిపించింది. ఇక నా అనుమానం క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత మీ ఫోటోని అత్తయ్యకి పంపి మాకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్న మీకు ఇలా షాక్ ఇచ్చా అంటుంది నందు. నందు చెప్పడం కంప్లీట్ చేసి చూసేసరికి తన మాటల్ని శ్రద్ధగా వింటూ హర్ష అయోమయంతో కూడిన ఆశ్చర్యంతో తననే చూస్తున్న రవి, విపరీతంగా ఏదో ఆలోచించేస్తున్న పద్దు, వీళ్ళందరినీ చూసి నవ్వుకుంటున్న అరవింద్, సుహాసిని గారు కనిపిస్తారు. వాళ్ళందరినీ చూసి నవ్వుకుని రవిని పట్టుకుని ఊపుతుంది. దెబ్బకి తేరుకుంటాడు రవి. వామ్మో, వాయో, నువ్వు టీం లీడ్గా ఉండాల్సింది సాఫ్ట్వేర్ ఫీల్డ్కి కాదమ్మా, క్రైమ్ డిపార్ట్మెంట్లో అంటాడు రవి. పద్దు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. తన్ని చూసిన నందు, ఏంటే పెళ్ళికి ఏమేం వంటలు చేయించాలి అని ఆలోచిస్తున్నావా అంటుంది నందు. ఎహే, అది కాదే, ఆ రోజు నేను వెతికింది రవిని అని నీకెలా తెలిసింది అంటుంది పద్దు. ఓహో అదా, దీనికి పొయ్యి లేకుండా ఫ్రై చేస్తున్నావని బ్రెయిన్ని అని తలకొట్టుకుంటూ, ఆ రోజు నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. ఉన్న వాళ్ళంతా అరుణ్, హర్ష గారితో సహా కిందే ఉన్నారు, ఒక్క రవి తప్ప. అందుకే. ఓ, అలా దొరికిపోయామా అనుకుని. అది సరే కానీ ఎంగేజ్మెంట్ అని రాయించావేంటి అంటుంది పద్దు. అదా, రవి అన్నయ్య బర్త్డేకి హర్ష గారు కూడా గిఫ్ట్ ఇద్దామనుకున్నారంట. నాకు కూడా ఇందాకే అత్తయ్య కాల్ చేసి చెప్పారు. ఎంతైనా రవి హర్ష గారి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అత్తయ్య నేను చెప్పిన విషయం హర్ష గారికి చెప్పారట. ఇక హర్ష గారు రవికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రజెంట్ ఇచ్చారు. ఏంటి రవి, ఎలా ఉంది ఈ బర్త్డే ప్రజెంట్ నీకు అంటూ కళ్ళెగరేసింది. హర్ష మాత్రం నందు చెప్పినవి విని, ఏంటిదంతా నా ప్లానా, నేనే చేశానా అని ఆశ్చర్యంతో కూడిన అయోమయంలోని నందునే చూస్తూ ఉండిపోయాడు. సుహాసిని గారు కూడా నందు చెప్పింది విని నోరెళ్ళు పెట్టుకుని చూస్తున్నారు. నందు చెప్పింది విన్న రవి వెంటనే హర్షాన్ని పట్టుకుని, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున ఏదో సరదా కన్నానే కానీ నువ్వు ఇలా ప్లాన్ చేస్తావు అనుకోలేదురా అంటాడు. తననే చూస్తున్న హర్షాన్ని చూసి కళ్ళతోనే ప్లీజ్ చెప్పొద్దు అని చెప్తుంది.
హర్ష కూడా రవి ఆనందం పాడు చేయలేక, ఇట్స్ ఓకేరా, నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మాత్రం చేయలేనా అని సీరియస్ ఆర్టిస్ట్ లెవెల్లో యాక్ట్ చేస్తాడు. "హ్మ్, ఇక నీ మాటలు అయిపోతే హర్ష గారు తెచ్చిన రింగ్స్ని మా ముందే మార్చుకుంటే వి విల్ బీ మోర్ హ్యాపీ" అంటుంది నందు. మళ్ళీ షాక్ అవుతాడు హర్ష. నేను రింగ్స్ తేవడం ఏంటి, ఇప్పుడు వీడు అడిగితే ఎక్కడికెళ్ళి తేవాలి అనుకుంటాడు. హర్ష బాధార్థమైన నందు కేక్ పక్కనే ఉన్న చిన్న బాక్స్ ఓపెన్ చేస్తుంది. దానిలో పెయిర్ రింగ్స్ ఉంటాయి. అవి తీసి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. పద్దు, రవి సంకోచంలో పడడం గమనించిన నందు, హలో, ఇది మీరనుకునే ఎంగేజ్మెంట్ కాదమ్మా, ఏదో మా ఆనందం కోసం. అయినా మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఇక కానివ్వండి, నాకు ఫుల్గా నిద్రొస్తుంది అంటుంది. అంతా నవ్వుకుని రవి పద్దులతో రింగ్స్ మార్పిస్తారు. హర్ష మాత్రం నందునే చూస్తూ ఉంటాడు. అలా తనని చూడడం గమనిస్తుంది నందు. అంతా అయ్యాక రవి, పద్దు, అరవింద్ సుహాసిని గారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకుని కాసేపు అక్కడే ఉండి మాట్లాడి పద్దుని దింపాలి, లేట్ అవుతుందని వెళ్ళిపోతారు ఇద్దరు. వాళ్ళు కూడా లేట్ అవ్వడంతో రూమ్స్కి వెళ్ళిపోతారు. హర్ష ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. నందు బెడ్పై కూర్చుని హర్షని ఎలా మార్చాలా అని ఆలోచిస్తుంటుంది. సడన్గా ఏదో గుర్తుకొచ్చి కిందికెళ్ళి ఒక అరగంటకు మళ్ళీ రూమ్కి వస్తుంది నందు. నందు వచ్చేసరికి హర్ష రోజులా ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చోకుండా బెడ్పై కూర్చుని గోడకు జారబడి కూర్చుంటూ ఫోన్ చూస్తున్నాడు. కానీ ఏదో ఆలోచిస్తున్నాడని తన ఫేస్ని చూస్తే అర్థమైపోతుంది. అలా ఉన్న హర్షాన్ని చూసిన నందు స్టోరీ అర్థమైపోయింది. సైలెంట్గా వెళ్ళి బెడ్పై పడుకుంది. హర్ష తనని ఆశ్చర్యంగా చుట్టం గమనించిన నందుకి ఏదో అర్థమై మెల్లగా లేచి సోఫా వైపు కదిలింది. ఒక్క నిమిషం అన్న హర్ష మాటలు కాగి అతని వైపు చూస్తుంది. కూర్చో అని బెడ్ చూపిస్తాడు. నందు ఒక కార్నర్కి, హర్ష ఒక కార్నర్కి కూర్చుని ఉంటారు. అదంతా నేను చేస్తానని రవికి ఎందుకు చెప్పావు? అదంతా ప్లాన్ చేసింది నువ్వు కదా అంటాడు హర్ష నందుని చూస్తూ. సారీ హర్ష గారు, నీకు కారులోనే చెప్పాలనుకున్నాను, బట్ ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను అంటుంది నందు. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇది కాదేమో అంటాడు హర్ష. హర్ష గారు, సారీ, మీకు చెప్పకుండా అలా అనేశాను. మీరెంత షాక్ అయ్యారో నాకు తెలుసు, అండ్ మీ కంగారు కూడా నాకు అర్థమైంది. ఇంకా నేనెందుకు అలా చెప్పాను అంటే, రవి అన్నయ్య నాకు ఈ మధ్యనే తెలుసు, కానీ మీకు తన చిన్నప్పటి నుండి తెలుసు. తన జీవితంలో ప్రతి విషయంలోనూ మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ జీవితంలోని ప్రతి క్షణంలో తనున్నాడు. అది మీ బాధ అయినా సంతోషమైనా. ఆ రోజు మీరు ఏమీ మాట్లాడకుండా చలనం లేకుండా ఉన్న రోజు రవిలో మీ స్థానం, మీ మీద తన ప్రేమ, మీకేమైనా అయిపోతుందేమోని భయం నాకు చాలా స్పష్టంగా కనిపించాయి. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. అలాంటి అతని జీవితం విషయంలో మీరున్నా కూడా నేను తన గురించి ఇలా ఆలోచించాలని తనకు తెలిస్తే మీరు తనని అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుండి నాతోనే ఉన్న హర్షకి నా మనసు అర్థం కాలేదు. బయట నుండి వచ్చి అన్న అని పిలిచిన అమ్మాయి అర్థం చేసుకుంది, కానీ ప్రాణం అనుకున్న స్నేహితుడు అర్థం చేసుకోలేకపోయాడనే ఫీలింగ్స్ తనకెప్పటికీ రాకూడదు. మిమ్మల్ని తను ఎప్పటికీ తప్పుగా అనుకోకూడదు, అందుకే అలా చెప్పాను. సారీ అని హర్షకి ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ లేకుండా వెళ్ళి సోఫాలో పడుకుంది. నందు మాటలు విన్న హర్షకి నోట మాట రాలేదు. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో క్లాక్ 12కి సౌండ్ చేయడంతో తేరుకొని వెళ్ళి పడుకుంటాడు. తెల్లవారుజామున యథావిధిగా లేచి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటుంది నందు. వంట కంప్లీట్ చేసి రూమ్కి వచ్చిన నందుకి హర్ష ఇంకా పడుకునే కనిపిస్తాడు. పాపం, రాత్రి లేటుగా పడుకున్నారు కదా అనుకుని స్నానానికి వెళ్ళిపోతుంది నందు. తను రెడీ అయ్యి హర్షాన్ని చూసేసరికి తను ఇంకా పడుకొని ఉంటాడు. తను లేపుదామని వెళ్ళేసరికి ఆ రోజు హర్ష తనని అన్న మాటలే గుర్తుకొచ్చి అక్కడే ఆగిపోతుంది. ఇంతలో హర్ష ఫోన్లో అలారం నోటిఫికేషన్ ఇంకో 10 మినిట్స్లో ఉందని వస్తుంది. అది ఎలానో లేపుతుంది. ఇంకా నేనెందుకు, పొద్దున్నే టిఫిన్ తినకుండా తిట్లు తినడం అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఒక 9 నిమిషాలకి కాఫీ తీసుకుని వచ్చి ఫాస్ట్గా హర్ష పక్కన టేబుల్ పైన పెట్టేసి వెళ్ళిపోతుంది. అలారం సౌండ్తో మేలుకున్న హర్ష పక్కనే కాఫీ చూసి విషయం అర్థమై ఆ కాఫీ తీసుకుని తాగి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. హర్ష కిందికి వచ్చేసరికి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ ఆల్ అంటూ విష్ చేసి తన చేతిలో కూర్చుంటాడు. నందు అందరికీ టిఫిన్ పెట్టేసి లోపలికి వెళ్ళబోతూ అరవింద్ గారి పిలుపుతో ఆగుతుంది. ఏంటి మావయ్య, నువ్వు కూడా తినమ్మా? లేదు మావయ్య, ఇంకా పూజ అవ్వలేదు, అయ్యాక తింటాను. సరే అమ్మా, త్వరగా తినేసే. అలాగే మావయ్య. హర్ష కూడా టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నందు పూజ ముగించుకుని కిచెన్లోకి వెళ్ళి లంచ్ బాక్స్ పట్టుకుని వచ్చి హర్షకిచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఏంటి, ఈ పిల్ల రాదా అనుకుంటూ అక్కడే నిలబడి ఉంటాడు హర్ష. ఏమ్మా, ఆఫీస్కి వెళ్ళవా అంటారు సుహాసిని గారు. అమ్మయ్యా, తను ఎలా అడగాలా అనుకుంటున్నాను, అమ్మ బాగానే అడిగావు అనుకుంటాడు హర్ష. లేదత్తయ్య,
ఈరోజు ఇంట్లో కొంచెం పనుంది, రేపటి నుండి వెళ్ళిపోతా అంటూ హర్షని చూసి చెప్తుంది. హర్ష ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కారులో ఏదో ఈవిడి గారికి ఆఫీస్కి రాసి ఇచ్చేసినట్టు. నేను ఈరోజు రాను, రేపటి నుండి వస్తానంట. లీవ్ అప్లై చేసుకోవాలి, నన్ను అడగాలని కూడా తెలీదు. అయినా తన్ని కాదులే, డాడ్ నమ్మాలి. ఆయన్ని చేసుకునే కదా అదలా చేస్తూ ఉంది. అయినా ఆఫీస్కి వచ్చి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే సెలవేంటో అనుకుంటూ ఆఫీస్కి చేరుకుంటాడు హర్ష. ఆఫీస్కి వెళ్ళి తన క్యాబ్లోకి వెళ్ళిన హర్ష దగ్గరికి గుడ్ మార్నింగ్ సార్ అంటూ వస్తాడు చారి. మార్నింగ్ చారి అంటాడు హర్ష. ఏంటి సార్ ఈరోజు మేడం రాలేదా అని అడుగుతాడు చారి. అవును, నేను ఆ మేడం గారి పియ్యని కదా, నాకే తెలుసు ఆవిడ గారు వచ్చారో లేదో అంటాడు హర్ష. అయ్యో అలా కాదు సార్ అంటాడు చారి. మరెలా సార్ అంటాడు హర్ష. ఏదో క్యాజువల్గా అడిగాను సార్ అంటాడు చారి. అంటే నీకు సోది చెప్తూ టైంపాస్ చేసే వాళ్ళ కనిపిస్తున్నానా అంటాడు హర్ష. అమ్మో, మంచి కాక మీద ఉన్నట్టున్నారు, అనవసరంగా వచ్చి ఫ్రై అయిపోతున్నాను, ఇంకా ఇక్కడే ఉంటే మొత్తానికే మాడిపోతాను అనుకుని సారీ సార్ అంటాడు చారి. సర్లే కానీ ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతాడు హర్ష. సార్, అది వచ్చిన విషయమే చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మీకు కొత్త పర్సనల్ సెక్రటరీ వస్తున్నారు సార్. అరవింద్ సార్ ఇందాక కాల్ చేసి చెప్పారు, ఆయన ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారంట అని చెప్తాడు చారి. వాట్, కొత్త సెక్రటరీయా? నువ్వున్నావు కదా చారి అంటాడు హర్ష. తెలియదు సార్, నేను అరవింద్ సార్కి కదా సార్, అందుకే మీకు పర్సనల్ సెక్రటరీని అపాయింట్ చేశారు అంటాడు చారి. అయినా డాడ్ ఇంటర్వ్యూ చేశారంటున్నావుగా, మంచి వ్యక్తి అయి ఉంటాడులే అంటాడు హర్ష. అవును సార్ అంటాడు చారి. ఇంతకీ తన పేరేంటి అని అడుగుతాడు చారి. ప్రియా అని ఉంది సార్ రెజ్యూమ్లో అంటాడు చారి ఫైల్ చూస్తూ. వాట్, అమ్మాయా అంటాడు హర్ష. అవును సార్ అంటాడు చారి తల పట్టుకొని కూర్చుని. సర్లే రానివ్వు అంటాడు హర్ష. సార్ 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 అంటూ పరుగులాంటి నడకతో వచ్చాడు గోపాల్. ఏంటి గోపాల్ అంత కంగారుగా వచ్చావు అని అడుగుతాడు విక్రమ్. సార్, అది కాశీ కాల్ చేశాడు సార్, అర్జెంటుగా మీతో మాట్లాడాలి అంటున్నాడు. విషయం ఏంటి అని అడిగితే మీరేదో పని అప్పచెప్పారని అంటున్నాను. అతని మాటలు పూర్తి కాకముందే గోపాల్ చేతిలోని ఫోన్ లాక్కొని మాట్లాడుతున్నాడు విక్రమ్. హలో, నమస్తే సార్. విషయం ఏంటి కాశీ, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? దాని విషయమే కాల్ చేశాను సార్. మీరు చెప్పినట్టుగా ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాను, కానీ తను ఒంటరిగా అస్సలు దొరకడం లేదు సార్. నిన్న కూడా తనని ఫాలో అవుతుంటే తను ఏదో రెస్టారెంట్కి వెళ్ళింది. తనతో పాటు మీరు చెప్పిన అతను ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు సార్. కానీ మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఒకరికొకరు ఇష్టం లేనట్టుగా ఏమీ కనపడలేదు సార్. వాళ్ళు చాలా మామూలుగానే ఉన్నారు. మీరేదో పొరపాటు పట్టినట్టున్నారు సార్ అంటాడు కాశీ. అలాగా, సరే. నువ్వు మాత్రం తనని ఎప్పుడు గమనిస్తూనే ఉండు. ఎప్పుడు ఒంటరిగా కనిపించినా వదలకు. ఏం చేయాలో నీకు తెలుసు కదా అంటాడు విక్రమ్ గంభీరంగా. సార్ తెలుసు. అదే మీకు విషయం చెప్దామని కాల్ చేశాను సార్, ఉంటాను. కాల్ కట్ చేసి ఫోన్ని పక్కనే ఉన్న సోఫాలోకి విసిరేసి ఏదో ఆలోచించి వెంటనే తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేసి విషయం అడుగుతాడు. అతను భయంగా కాల్ లిఫ్ట్ చేసి విక్రమ్ చెప్పింది విని ఆశ్చర్యపోతూ, లేదు సార్, నేను చెప్పింది నిజం, నన్ను నమ్మండి సార్ అంటూ భయం నిండిన స్వరంలో అంటాడు. అతను చెప్పింది విని కనీసం సమాధానం కూడా చెప్పకుండా కాల్ కట్ చేసి తన చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతిసారి మీరు నా నుండి తప్పించుకోలేరు మిస్టర్ అండ్ మిస్సెస్ హర్షవర్ధన్. నేను వెయ్యబోయే ఎత్తు నుండి మీరు ఇద్దరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. సమస్యల ఊబిలో కూరుకుపోయి ఊపిరాడకుండా చేసి మరీ చంపుతా అనుకుంటూ తనలోనే తాను పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి చారి, అమ్మాయా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు హర్ష. అవును సార్, నేను కూడా ఇప్పుడే చూశాను అంటాడు చారి. అదేంటి ఇప్పుడు చూడ్డం అంటాడు హర్ష. సార్, అంటే ఈ ఇంటర్వ్యూస్ వేరే బ్రాంచ్లో జరిగాయి సార్, నాకు తెలుసు, కానీ అవి మీ సెక్రటరీ పోస్ట్ కోసం కాదు సార్. వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయి ప్రొఫైల్ కండక్ట్ బాగుండడంతో సార్ మీకు సెక్రటరీగా సెలెక్ట్ చేశారంట సార్. అవునా, డాడ్ నాకు చెప్పలేదేంటి మరి, పనిలో పడి మర్చిపోయి ఉంటారులే అనుకుంటాడు హర్ష. అవును చారి, ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏమిటంట? ప్రియా సార్. ప్రియానా, ఈ పేరు ఎక్కడో విన్నానే అనుకుంటాడు హర్ష. ఇంతలో మే కమిన్ సార్ అంటూ వినిపిస్తుంది ఒక అమ్మాయి గొంతు. ఆ గొంతు తనకి సుపరిచితంగా అనిపించి ఎవరా అనుకుంటూ అటువైపు చూస్తాడు హర్ష. తనని చూసిన హర్ష, వామ్మో ఇదొచ్చిందేంట్రా బాబు, కొంపదీసి ఆ ప్రియా ఈ ప్రియానేనా అనుకుంటాడు హర్ష. ఎదురుగా ఒక అమ్మాయి టైట్ జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని, హెయిర్ లీవ్ చేసుకుని, హై హీల్స్ వేసుకుని, ఒక మోస్తారు మేకప్ వేసుకుని, మోడర్న్ అనే పదానికి అంబాసిడర్లా ఉంది తను.
తనని చూసిన హర్ష ఆశ్చర్యం ఆందోళనతో తనని చూస్తూ ఉండిపోయాడు. తనని అలానే చూస్తూ ఉండిపోయిన హర్ష మొహం చూసి విషయం అర్థమైన ఆమె హర్ష దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ హర్ష అంటూ విష్ చేసింది. హర్ష దగ్గర నుండి ఏమీ సమాధానం రాకపోవడంతో హర్ష మొహం మీద చిటికలు వేసింది. తేరుకున్న హర్ష తన ముందు నించున్న ఆమెను చూసి హాయ్ ప్రియా, బాగున్నావా అని అడుగుతాడు. పర్లేదు, నేను ఇంకా నీకు బాగానే గుర్తున్నాను హర్ష అంటుంది ప్రియా. దీన్ని అనవసరంగా గెలుపునట్టున్నాను అనుకుని అయ్యో నువ్వెందుకు గుర్తుండవు అంటూ ఒక నవ్వు నవ్వుతాడు. అయితే నా జన్మ ధన్యమైందన్నమాట. అవును, ఇంతకీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ప్రియా. సార్ ఆఫీస్లో సార్ ఉండగా సచిన్ టెండూల్కర్ ఉంటారా ప్రియా గారు అంటూ వస్తాడు రవి. అమ్మయ్య, కరెక్ట్ టైంకి వచ్చావురా రవి, లేకపోతే పులిలా ఉన్న నన్ను దీని ఓవర్ యాక్షన్తో పులిహోర చేసేసేది అనుకుంటాడు హర్ష. హే రవి, నువ్వు ఇక్కడే ఉన్నావా? బై ది వే హౌ ఆర్ యూ అని అడుగుతుంది ప్రియా. నువ్వు లేవుగా, ఇప్పటిదాకా ప్రశాంతంగానే ఉన్నావులే, నువ్వు వచ్చాక ఇక చూసుకోవాలి అంటాడు రవి. నువ్వు ఇంకా మారలేదు రవి అని నవ్వుతూ అంటుంది ప్రియా. పాపం, ఇక్కడ జరుగుతుంది ఏది అర్థం కాక వాళ్ళ సంభాషణ వింటూ ఆటలో అరటి పండ్ల అలానే నిల్చుండిపోతాడు చారి. అవును, ఇది నీ ఆఫీసా హర్ష అని అడుగుతున్నామే. కాదు, సల్మాన్ ఖాన్ ఆఫీస్. నువ్వు వస్తున్నావని తెలిసి సైట్ కొడదామని వచ్చాం అంటాడు రవి. రవి వైపు ఒక సీరియస్ లుక్తో చూస్తూ యూ అంటూ రవి మీదకి వెళ్ళబోతుంది ప్రియా. ఇక హర్ష కలుగు చేసుకుని మళ్ళీ మొదలు పెట్టారా మీ గోల అని వాళ్ళని వారించి చారీ అని పిలుస్తాడు హర్ష. హర్ష పిలుపుతో సారీ సార్ అరుపుతో తేరుకున్నా చారీ సార్ అంటూ వెళ్తాడు. ఏంటి చారీ, ఫ్లైట్స్ దూరేంతగా నోరెళ్ళబెట్టి మరీ పిలుస్తున్నా పలకుండా నిల్చొనున్నావు అని అడుగుతాడు హర్ష. అది సార్, సారీ సార్ అంటూ నిలబడతాడు చారీ. సర్లే గాని మేడంకి తన క్యాబిన్ చూపించు అని చెప్తాడు హర్ష. ఓకే సార్ అంటూ ప్రియని తీసుకుని ముందుకెళ్తాడు చారీ. ప్రియ అతన్ని అనుసరిస్తూ సడన్గా ఆగి వెనక్కి వచ్చి హర్ష, నువ్వేమీ కంగారు పడకు, నాకు ఇది నీ ఆఫీస్ అని, నేను సెక్రటరీగా చేయబోయేది మీ దగ్గరే అని నాకు తెలీదు. అండ్ నువ్వు మన బాస్ని మర్చిపో, నేను నేను ఇబ్బంది పెట్టను అని రవిని చూస్తూ బయటకు వెళ్ళిపోతుంది ప్రియ. ఏంట్రా ఇదొచ్చింది, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అసహనంగా అంటాడు రవి. ఏమోరా, చూద్దాం, ఏమైనా ఎక్కువ చేస్తే అప్పుడు చూద్దాం. సర్లే, నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు హర్ష. అదా, నందు ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు అని అడుగుతాడు రవి. ఏంట్రా, నీకు కూడా నేను ఆవిడ గారికి పియ్యేలా కనిపిస్తున్నానా? ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు. అలా కాదురా, ఏదో మా చెల్లి రాలేదు కదా, ఎందుకు రాలేదని మా బావని అడుగుతున్నాను అంతే. ఆ మాటకి రవిని గుర్రుగా చూస్తాడు హర్ష. అది చూసిన రవి, సర్లే గాని మా చెల్లి ఎందుకు రాలేదురా అంటాడు. ఇంట్లో ఏదో వెలగబెట్టే పనుందంట, రేపటి నుండి దర్శనమిస్తారట అంటాడు హర్ష ఉడుక్కుంటూ. ఏంట్రా, ఒక్కరోజుకే మా చెల్లి మీద బెంగ పెట్టేసుకున్నట్టున్నావు అంటాడు రవి. ఏంటి, బెంగ పెట్టుకున్నానా నేనా? అది ఆవిడ గారి కోసం అంటాడు హర్ష సాగదీస్తూ. మరి మా చెల్లి రాకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎందుకు అంత ఉడుక్కుంటున్నావు అంటాడు రవి కళ్ళగరేస్తూ. అప్పుడు గమనిస్తాడు హర్ష తన ప్రవర్తన. అమ్మో అనుకుని, నేను ఉడుక్కునేది తను రాలేదని కాదు, కనీసం ఇన్ఫార్మ్ చేయలేదని అంటాడు హర్ష. తన ఆఫీస్ తనిష్టంరా, నీకు చెప్పేదేంట్రా, అయినా మధ్యలో నీ పెత్తనం ఏంట్రా అంటూ వస్తారు అరవింద్ గారు. డాడ్ అంటూ లేస్తాడు హర్ష. ఏంట్రా, నా కోడల్ని ఏదో అంటున్నట్టున్నావు అంటారు అరవింద్. అబ్బే ఏం లేదు డాడ్, ఊరికే ఏదో అంటున్నాను, ఎరా రవి కదా అంటాడు హర్ష వెకిలిగా నవ్వుతూ. హర్షని చూసి నవ్వుకుంటూ అంతే అంకుల్ అంటూ వెళ్ళిపోతాడు రవి కూడా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.